హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడే వారికి నేను కొద్ది సమయంలోనే క్యూర్ చేస్తాను, వాళ్ళకి నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందిస్తాను అంటున్నారు డాక్టర్ ఆంజనేయ ప్రసాద్ గారు. అసలు ఇది ఎలా సాధ్యం అని సార్ మాటలను తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలామంది మంచి డైట్ తీసుకుంటున్నాము, మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అండ్ వాకింగ్ కూడా చేస్తున్నాం. కానీ మాకు ఎందుకు బీపీ, షుగర్ ఇలాంటివి వస్తున్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చాలా సతమతమైపోతున్నారు. అలాంటి వారికి మీరేమైనా సూచనలు ఇస్తారా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఒక చిన్న నా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే. ఒక ఆమెకి బీపీ, షుగరు 2 వచ్చినాయి. 2 వస్తే వాళ్ళు ఏం చేశారు, చాలా ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటుంది. మార్నింగ్ 20 యూనిట్స్, ఈవినింగ్ 20 యూనిట్స్. తర్వాత నెక్స్ట్ టాబ్లెట్ మెట్ఫార్మిన్ వాడుతుంది, గ్లూకోమైరేట్ వాడుతుంది. అయినా కానీ ఆమెకి షుగర్ కంట్రోల్ కావట్లేదు. 300 నుంచి 400 వరకు కంటిన్యూ ఉంటుంది. అప్పుడు మన దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే జరిగిన పరిణామం ఏంటంటే ఆమె ఒక స్ట్రెస్లో ఉంది. ఎలా స్ట్రెస్లో ఉంది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన స్ట్రెస్లో ఉండి ఆమె బయటికి రాలేకపోతుంది. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, షుగర్ని తగ్గించడానికి, బీపీని తగ్గడానికి మాత్రమే హైడోస్ ఇస్తున్నారు తప్పితే మైండ్లో ఉన్న స్ట్రెస్ అనేది రిలీవ్ చేయట్లా. ఒకవేళ ఆమె నిద్ర రావట్లేదంటే స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తున్నారు. అది నేనేం చేశాను, మన నేచురోపతి హాస్పిటల్లో, మన హాస్పిటల్ పేరు సిరి సంపూర్ణ నేచర్ కేర్ హాస్పిటల్. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే ఆమెని ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని మర్చిపోవడానికి గల రీజన్ చెప్పారు. ఎవరైనా చనిపోతారు, చనిపోయిన తర్వాత అతన్ని నెగిటివ్గా పెట్టుకుంది. అంటే ఇంత త్వరగా నన్ను వదిలిపేసి వెళ్ళినావు అనేది ఒక మైండ్లో నెగిటివ్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ని తిడతం స్టార్ట్ చేసింది. నేనేం చేశాను, ఆ మైండ్లో ఉన్న ప్యాటర్న్, నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఒక థాట్ ప్రాసెస్ని, నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేశాను. పాజిటివ్గా నేను ఎప్పుడు కన్వర్ట్ చేశానో ఆమె వాకింగ్కి వెళ్ళపోయినా బీపీ నార్మల్ అయిపోయింది. వాకింగ్కి వెళ్ళపోయినా, న్యూట్రిషన్ సిస్టమ్ ఫాలో అవ్వకపోయినా బీపీ కంట్రోల్ అయింది, షుగర్ కంట్రోల్ అయింది. అదే ట్రీట్మెంట్ ఇంకా ఇన్సులిన్ తగ్గించింది, తర్వాత బీపీ టాబ్లెట్లు పవర్ తగ్గించింది, షుగర్ టాబ్లెట్ పవర్ తగ్గించింది. న్యాచురల్గా ఉండగలుగుతుంది. అంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నెగిటివ్లోకి వెళ్ళకూడదు. నెగిటివ్లోకి మైండ్ ఎప్పుడు వెళ్తుందో ఆటోమేటిక్గా అయింది మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. అది నాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే బీపీ, షుగర్ అనేది రావడానికి ముందు బాడీ సిగ్నల్ ఇస్తుంది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒకళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు. ఈర్ష్యా ద్వేషాలతో మనం ఎప్పుడైతే మన మైండ్లో, ఇప్పుడు నీ మీద నేను నెగిటివ్ పెట్టుకున్నాను, నెగిటివ్ పెట్టుకొని నేను యోగా చేస్తాను, నో యూజ్. మెడిసిన్స్ వాడతాను, నో యూజ్. లేదు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటాను, నో యూజ్. అంటే మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందో మన బాడీ ఆర్గాన్స్ అంత సర్క్యులేట్ సిస్టమ్ అనేది న్యాచురల్గా వర్క్ అవుతుంది. నువ్వు న్యాచురల్గా తిరగాల్సిన ఆర్గాన్ని యాంటీ క్లాక్ వైజ్గా నువ్వు తిప్పుకుంటూ పోతే నీకు డిసీజులు అటాక్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా ఫుడ్ తింటున్నామని కాదు, మన మైండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే.